హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం టయోటా ఇటియోస్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి నేను ఖమ్మంలో అయితే ఉండటం అయితే జరిగిందండి. ఈ కారు కూడా ఖమ్మంలో అయితే ఉందండి. మీకు ఎవరికైనా ఈ కారు కావాలంటే ఖమ్మం రావాల్సి ఉంటుంది. ఇది హర్యానా కారు. ఆంధ్రప్రదేశ్ మిత్రులు అయితే కొనుక్కోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవడం అయితే జరిగింది. AP40 అండి. ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవడం జరిగింది. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రమే ఈ కార్ అయితే ఉపయోగపడింది. ఈ కారుకి తమ్మేసి అయితే మేము ఇవ్వటం అయితే జరిగింది. మీరు ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి, అంటే మీ పేరు మీదకి నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ఒక 1500 రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చిందండి. ఒకవేళ ఈ కారుకి మీకు ఫైనల్స్ కావాలన్నా కూడా నేను మీకు ఫైనల్స్ అయితే ఇప్పించడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఖమ్మంలో అయితే ఉంది. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రమే ఈ కార్ అయితే ఉపయోగపడిద్దండి. ఇప్పుడు మన ముందున్న కారు చూసుకున్నట్లయితే టయోటా ఇటియోస్ VXD టాప్ అండ్ వేరియంట్ అండి. ఈ కార్లో ఎలై వీల్స్ వస్తాయి, కంపెనీ ఫిటెడ్ ఎలై వీల్స్ వస్తాయి, అలాగే ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. VXD వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2015 మోడల్ అండి. RC వ్యాలిడిటీ 2030 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే జెన్యూన్ రీడింగ్ అండి. 82,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి తెలంగాణలో ఏపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్, హర్యానాలో ఫస్ట్ ఓనరే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయింది. ఇక్కడ ఏపీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం తమ్మేసి ఇవ్వడం అయితే జరిగింది. మీరు నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ఒక 1500 రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చిందండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. క్లచ్ చాలా స్మూత్గా ఉంది. కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఎటువంటి ఆయిల్ చెమ్మలు కానీ అయితే లేవండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి ఫ్రంట్ టైర్స్ రెండు ఒక 80% అయితే ఉన్నాయి. వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే 60% అయితే ఉన్నాయి. కంపెనీ ఫిటెడ్ ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి. ఎలై వీల్స్ కూడా చాలా కొత్తగా నీట్గా అయితే ఉన్నాయండి. మైలేజ్ విషయంలో 1 లీటర్ డీజిల్కి హైవే మీద 20 నుంచి 23 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఈ కార్ పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి VXD అనేది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ కార్కి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. పవర్ విండోస్ 4 వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. ఫ్రెండ్స్, ఇక సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. ఫ్రెండ్స్, కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. కారు బాడీ పరంగా కారు కలర్ చూసుకున్నట్లయితే పెరల్ వైట్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ అండి. 100కి 100% ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. కారు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. ప్రస్తుతానికి చేయించుకునేది అయితే ఏం లేదు. కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉంది. ఇక మీకు ఫైనల్స్ కావాలన్నా కూడా ఫైనల్స్ అయితే నేను మీకు ఇప్పించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ విషయంలో ABC లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే యాప్రాన్స్ విషయంలో ఈ కారు యాప్రాన్స్కి పంచింగ్స్ అయితే వస్తాయండి. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టీ కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీకి కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. పర్ఫెక్ట్గా ఈ కారు బాడీ అయితే ఉందండి. ఫ్రెండ్స్, అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు. మీరు ఎవరైతే కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళే ఈ కార్కి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 5,70,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు కాస్ట్ 5,70,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్లో అయితే చెప్తాం అయితే జరిగింది. బార్గెనింగ్ కూడా ఎక్కువైతే లేదు. 10-20 మధ్యలోనే అయితే బార్గెనింగ్ ఉంది. కారు క్వాలిటీ కూడా అలానే ఉంది. ఇదే కారు రఫ్ అయ్యి తుక్కు అయి ఉంటే వేరే రేట్లు ఉంటాయి. ఇది జెన్యూన్ రీడింగ్ 82,000 కూడా మీరు వచ్చి చూసుకుంటే మీకు అర్థమైతే అయిద్దండి. మళ్ళీ ఈ కారు ఫైనల్స్ కూడా ఇప్పించడం అయితే జరిగింది. మళ్ళీ టాప్ అండ్ వేరియంట్ ఇంకోటి ఏంటంటే ప్లస్ పెరల్ వైట్ అనమాట. 5,70,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్లు అయితే కాదు. బార్గెనింగ్ 10-20 మధ్యలో బార్గెనింగ్ అయితే ఉంది. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చూడొచ్చండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి.
టయోటా ఇటియోస్ విఎక్స్డి టాప్ అండ్ వేరియంట్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి కార్ చూడొచ్చు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చు 80% ఫ్రంట్ ఉన్నటువంటి టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కి ఒక 50 నుంచి 60% అయితే ఉంది. ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. సేఫ్టీ విషయంలో స్టీల్ బంపర్ అయితే ఉంది. అలాగే డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డీఫాగర్ అయితే ఉంది. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు. కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా నీట్గా అయితే ఉంది. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% టైర్స్ ఉన్నాయి. అలాగే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్కు దగ్గరగా చూపిస్తున్నాను. కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 70 నుంచి 80% అయితే ఉంది. ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి 70% సీట్ కవర్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి. అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే చూసుకోవచ్చండి కీ సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది సెంట్రల్ లాకింగ్తో. అలాగే ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. హారన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. ఎక్కడ స్టీరింగ్ నుంచి చూడొచ్చు ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎటువంటి షేడింగ్స్ అయితే లేవండి. స్టీరింగ్ చాలా నీట్గా అంటే చాలా నీట్గా ఉంది. ఎటువంటి గీతలు కానీ స్క్రాచెస్ అయితే ఏం లేవండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ టయోటా కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, మంచి వర్కింగ్లో ఉంది. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే గేర్స్ 1 నుంచి 5 దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్, అలాగే ఏబిఎస్ అయితే ఉంది. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి. వెనకాల ఉన్నటువంటి డిక్కీ లేపు ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. షరీఫ్ ఒకసారి ఇట్లా. అలాగే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి. అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చూడొచ్చు డిక్కీలో కూడా బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే లేదు. పర్ఫెక్ట్గా అయితే ఉంది. దాదాపుగా 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. పర్ఫెక్ట్గా అయితే ఉందండి. మొత్తం కూడా చూడొచ్చు కంపెనీతో వచ్చినటువంటి మొత్తం క్లాతింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే డిక్కీ డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది. రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కంపెనీతో వచ్చినటువంటి రేడియేటర్ పట్టీనే అయితే ఉంది. ఒకసారి రేజ్ చెయ్యి ఆపు. ఇంజన్ ఆపు ఒకసారి. ఏసీ కూడా ఆపు. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి. దాదాపుగా 82,000 తిరిగింది. ఇంకా 4-5 లక్షలు అయితే హ్యాపీగా తిరిగిద్ది. అసలు ఈ టయోటా ఇంజనే గట్టి ఇంజన్ బండ. ఈ బండకి ఏం కాదు, నెంబర్ 1గా అయితే తిరిగిద్దండి. ఎక్కడ ఎటువంటి ఇంజన్ నుంచి హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చెమ్మలు కానీ అయితే ఏం లేవండి. ఇంజన్ పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు. అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. ఇంజన్ ఆఫ్ చేసేసి ఒకసారి చూడొచ్చండి. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి కూడా ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. 2015 కారు టయోటా ఇటియోస్ విఎక్స్డి టాప్ అండ్ వేరియంట్ 82,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు. ఇన్సూరెన్స్ ఒకటి లేదు, మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. కార్ కాస్ట్ 5,70,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఫైనాన్స్ కూడా ఇప్పించడం అయితే జరిగిందండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలి. అందరికీ బాయ్. జై హింద్.